1200 ఎక్స్ట్రా అంటే సో మనం ఎడిటింగ్ నువ్వు ఆప్షన్ నార్మల్ ఎడిటింగ్ అట్లా దాంట్లోకి ఇప్పుడు ఇది తీసేస్తే ఇప్పుడు కరెక్ట్గా అవుతుంది. మనం ఏ అమౌంట్ ఇస్తే దాని బేసిస్ అవుతుంది కదా ఆటోమేటిక్గా. అదే రెండు చేసి అమౌంట్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తుంది. సో 12%. ఏంటిది? ఓకే, పర్చేజ్ ట్యాక్స్ ఇయర్ అకౌంట్ 89 మన 12% నీకు కదా కూడా నా ఇప్పుడు. ఇది చూడ నా నీకు కూడా సిజిఎస్టీ పడని చూడ ఎస్జిఎస్టీ కాలేదు అంటే జిఎల్ రిమూవ్ అయిందనా 2 సార్లు పిక్ అయింది. అదే సేమ్ జిఎల్ పిక్ అవుతా ఉంది. ఆ, ఓబి 40 సిజిఎస్టి సిజిటి ఎఫ్పిఏఎం. సో ఇక్కడ జిఎల్ సేమ్ ఉంటారు. ఎందుకు వస్తుంది అట్లా సేమ్? ఓబి 40లో ఎఫ్పిఎన్ H1. ఎవరన్నా యూజ్ చేస్తున్నారా అని డౌట్. సేమే, ఈ క్లయింట్ లెవెల్ కదా. ఇప్పుడు ఆ ఫీల్డ్లోకి వెళ్తే స్టాండర్డ్ ఏ ఒకటి వాడేద్దాం అని వాడేస్తుంటారు. లేదు అట్ ప్రెజెంట్ ఇప్పుడే చేస్తున్నారు. నేను కూడా చేసిన రెండు ఓబీబీసీకి వెళ్తే ఇప్పుడు చూడు అసైన్మెంట్ ఏం చేంజ్ చేయలే. SB60 కాన్ఫిగరేషన్ లో ఏం ప్రాబ్లం లేదు, కాన్ఫిగరేషన్ అంతా కరెక్టే, ఈ చేంజెస్ వల్ల ఈ ఎఫెక్ట్ అంతే. ఇప్పుడు 12% అంటే రాలే. ట్యాక్స్ కేటగిరీ రాంగ్ హెచ్పిఐఎన్. ఏంటిది? ట్యాక్స్ అకౌంట్ రాంగ్, ట్యాక్స్ కేటగిరీ ట్యాక్స్. ఓకే, ఈ 2001 అనేది రాంగ్ అండి. ఇప్పుడు కరెక్ట్ వచ్చింది. సిజిఎస్టి ఎస్జిఎస్టి ఇప్పుడు కరెక్ట్ వచ్చింది. బట్ పర్సంటేజ్ కరెక్టేనా? 12% అంటే 1200 అంతేనా? సో 10,000 ఇంటూ 12% అంటే 1200 డివైడెడ్ బై 2 వేస్తుంటే 600 రావాలి. కరెక్టేనా? 600 రావాలా మీకు? అవునవును నా 600 రాదులేనా, కరెక్టే అది. ఓకే, మేబీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తుంది? దాని మీద క్యాలిక్యులేషన్ చేస్తుంది ఏమన్నా 8,928 మీద. 89 అంటే 28 మీద చేస్తుంది ఇంటూ 12% అంటే డివైడెడ్ బై 2. కరెక్ట్. ఈ దాని మీద 66 చేస్తా ఉంది, కరెక్టే. కరెక్ట్ వస్తుంది నా 535 అంటే 8,900 మీద క్యాలిక్యులేషన్ కరెక్ట్ వస్తుందా? డెబిట్ టు క్రెడిట్ కరెక్ట్. కరెక్ట్. సో 10,000 మీద కాకుండా దీని మీద 12% అంటే 66% క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, కరెక్ట్. ఇదే ఎక్స్పెక్టెడ్ బిహేవియర్. కరెక్టేనా? ఇప్పుడు మనం 10,000 ఒక డౌట్ ఇక్కడ 10,000 మీద క్యాలిక్యులేషన్ చేయాలంటే అక్కడ ఎడిట్కి వెళ్ళి నెట్ అమౌంట్ క్లిక్ చేస్తే అప్పుడు మనకి అవుతుందన్నా ఇక్కడ క్యాలిక్యులేషన్ ట్యాక్స్ అండ్ నెట్ అమౌంట్ ఇప్పుడు ఇవ్వండి, ఇప్పుడు కరెక్ట్ అవుతుంది. అది 600 వస్తుంది. రైట్. ఇక్కడ కూడా
మనం 1200 తక్కువ ఉంది కాబట్టి పైన అకౌంట్ లోన 10,000 1200 ఇవ్వాలి. లేదు 10,000 11,200 ఉన్నా 11,000 11,200. ఇప్పుడు కరెక్ట్. ఇప్పుడు 600 ఇచ్చాం. ఈ 10,000 మన టోటల్ ట్యాక్స్ తో కలిపి వెండార్ కి ఇంత పేమెంట్ అవుతుంది. ఓకే, ఒక్క నిమిషం ఇంకోటి మారుద్దాం. ఇంకొక ట్యాక్స్ FD60 రికార్డ్ చేశాను ఇది. ఓకే, ఇంకోటి 12% కదా అంతే. ఓకే, సేమ్ అమౌంట్ ఇద్దాం. అమౌంట్ నార్మల్ అమౌంట్ ఈయన అక్కడ ఓకే వస్తుంది లేదు కరెక్ట్. ఎస్ 1200. ఎస్ ఈ 2001 కి ఇన్పుట్ సిజిఎస్టీ వస్తుంది. H1 ఇచ్చానా మళ్ళీ H2 ఇద్దామని సార్. H2 కాదు, H2 ఇద్దామని. ఒకటి H3 ఇది కూడా సిజిఎస్టీ కదా H2 కూడా ట్యాక్స్ కోడ్ ఇస్తా, అది కూడా చేస్తాం. అది కూడా చేద్దాం. ఓకే, ఇప్పుడు 18 కాబట్టి సో 11,800. హెచ్జిఎస్టి ఇక్కడ కూడా జిఎల్ రాంగ్ జిఎల్ ఉంది. ఇక్కడ కూడా OB40 SGST జిఎల్ 2 టైమ్స్ అవి చేంజెస్ చేస్తున్నా. FGT ఇదిగో correct. B60 1,000 2 tax C category GL name చూద్దాం. ఈ సంగతి ఏంటి? /00 input ఇదే కదా 2,01,000. ఆల్ ట్యాక్స్ అలౌడ్ పెట్టండి.
జిఎస్టి, హెచ్జిఎస్టి